అండ్ మరోపక్క ఏపీలో పిఎస్సి సమావేశం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక అంశాలకు సంబంధించి సమావేశంలో మాట్లాడారు. ఏమంటారు మీరు? జనరల్ గా పిఎస్సి సమావేశం జరిగినప్పుడు ఆయనకి రాజకీయంగా విభేదించాలని చెప్పిన మాట ఏంటంటే, జగన్మోహన్ గారు భయపడిపోతున్నాడు, వరుస పెట్టి కేసులు, అరెస్టులు, మిథున్ రెడ్డి గారు అరెస్టు, అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా జైల్లో ఉన్నాడు, ఇంకా నంబర్ ఆఫ్ కేసెస్ నడుస్తుంది, జగన్ గారిని కూడా త్వరలో అరెస్ట్ చేసేస్తారు, ఈ భయంతో ఏం చేద్దాం పార్టీని అని చర్చించడం కోసం పిఎస్సి సమావేశం అని ఒక ప్రచారం నిన్నటి వరకు చేశారు. నేను నమ్ముతున్నా ఆయన ప్రజా పోరాటాల వైపు వెళ్తాడు. రెండు కారణాలు. ఒక కారణం ఏంటంటే ప్రభుత్వ వ్యూహాన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. వరుసగా అరెస్టులు, మిథున్ రెడ్డి గారు లేకపోతే జగన్ గారు అరెస్ట్ అయిపోయి ఈ చర్చ ఎందుకు చేస్తున్నారు? ఇంకో పని జగన్ గారు చేయకూడదు. ఇప్పుడు జనరల్ గా అరెస్టులు, ఖండనలు జరిగింది అనుకో, ప్రజలకి ఏం సంబంధం? వాళ్ళు అరెస్ట్ చేసినారు, వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీ, రెండు పార్టీలు గొడవ మారిపోతుంది. కానీ జగన్ గారు మొన్నటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ గొడవ, రీకాల్, చంద్రబాబు గారు మేనిఫెస్టో, ఇట్లన్నీ చేసుకుంటూ వచ్చేది ప్రజల ఇష్యూ. అదే చర్చనీయాంశం అయితే ప్రతిపక్షానికి మంచిది, ప్రజలకు మంచిది. అధికార పార్టీ కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ వారికి కూడా మంచిదే. ఎప్పుడైతే అరెస్టుల చుట్టూ చర్చ జరిగింది అనుకో, వాళ్ళు అరెస్ట్ చేసినారు, వీళ్ళు కేసులు అంట, చూద్దాం కోర్టులో ఏం తెలిసిన జనం పట్టించుకోరు దీన్ని. కాబట్టి అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో వ్యూహాత్మకంగా జనంలోకి వెళ్లే కార్యక్రమే తీసుకుంటాడు. నాకు తెలిసి అరెస్టుల గురించి మీడియా కోసం మాట్లాడతాడు, వాళ్ళందరూ తెలుసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటని. కాబట్టి అరెస్టుల ద్వారా ప్రభుత్వం అరెస్టుల చుట్టూ రాజకీయాలు చేయాలని నిర్ణయించుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రాజకీయాలు చెక్ పెడుతూ ప్రజల సమస్య మీద వెళ్ళేట్టుగా ప్లాన్ చేసుకుంటాడు. దూరదృష్టి గల ఏ రాజకీయ నాయకుడు అదే చేస్తాడు, జగనే గారు కాదు. ప్రభుత్వం అరెస్టులు, కేసులు చుట్టూ దాని చుట్టూ మాట్లాడుతుంటే మమ్మల్ని అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు, నిబంధనలు విరుద్ధం, రేపు వస్తే మేము కొడతాము, ఇది ప్రజలు పట్టించుకోరు. ప్రజలు దైనందిన సమస్య అయితే పట్టించుకుంటారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఈ అరెస్టులకు విరుగుడుగా, ఏదైతే వరుస అరెస్ట్ జరుగుతున్న వార్తలు, మధ్యంలో ఏదో జరిగిందన్న ప్రచారం, వీటన్నిటికీ విరుగుడుగా ఆయన ఎంచుకోబోయే మార్గం ఏంటంటే డైరెక్ట్ గా క్షేత్రంలో ప్రజల్లోకి వెళ్ళిపోవడం. ఇవన్నీ పక్కకు పోతాయి. కాబట్టి అరెస్టులకు విరుగుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పిఎస్సి వేదికగా చేయబోయేది ప్రజా పోరాటాలు, ప్రజల్లోకి వెళ్ళడం, జనబాహుల్యానికి జగన్ వెళ్ళడం తప్ప ఇంకోటి కాదు. ఇంకా సహజంగా వర్తమాన అంశం స్పందిస్తాడు. ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మాట్లాడారు. ఒకవేళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంట్లో ఉంటే పరిస్థితి ఏంటి అన్నారు. నందిగం సురేష్ కి 191 రోజులు జైల్లో పెట్టారు. సో వివిధ అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా మాట్లాడినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలం జరిగిన పరిణామాలు, మిథున్ రెడ్డి గారిది లేకపోతే నందిగమ్ము ప్రసన్న కుమార్ రెడ్డి విషయాలపైన ఖచ్చితంగా స్పందిస్తాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కదా, లేటెస్ట్ ఇష్యూ కాబట్టి. అయితే ఇక్కడ నందిగం సురేష్ అనేది కేసు ఏం జరుగుతుందో చూడాలి, మిథున్ రెడ్డి గారిది కేసు ఏం జరుగుతుందో చూడాలి. లక్ష్మణ్ రెడ్డి గారికి మన కోరు ప్రసన్న కుమార్ రెడ్డి పాయింట్ వరకు వచ్చేసరికి మనం కూడా ఆయన వేమిరెడ్డి ప్రశాంత్ పైన చేసిన వ్యాఖ్యలు వ్యతిరేకించాం, ఖండించాం. ఆయన పైన కేసు పెట్టడానికి కూడా తప్పట్లేదు. బట్ ఆయన ఇంటి మీద దాడి చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు ఆయన మాజీ ఎమ్మెల్యే వాడు, గన్మ్యాన్ కూడా ఉండడు. ఇప్పుడు ఇంటి మీద దాడి సృహలో ఉండేవాడు చేయడు, అంటే కాన్షియస్ లో ఉండేవాడు ఆర్గ్యుమెంట్ చేస్తాడు. ఈ శత్రుత్వం, ఈ సృహలో లేనివాడు ఏం చేస్తాడు, మాపు పోయిన అంటే ఏం చేస్తాడో వాడికే తెలియదు, ఎవరిని కొడతాడో తెలియదు. ఇట్లా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిన సృహలో నేలో చేస్తున్నాడు. సృహలో ఉండేవాడు బారు, ఎందుకంటే మళ్ళీ అతను గమనిస్తాడేమో, రేపు వాళ్ళకి మంచి రోజులు వస్తే మనం కొడతారేమో, ఇటుంటాయి. గుర్తు తెలియని వాళ్ళే పోతారు ఈ బ్యాచ్ అంతా, వాళ్ళకి ఏమీ అర్థం కాదు, చెప్పిన పని చేసి రావడం తప్ప. కాబట్టి నిజంగా జగన్ గారు చెప్పినట్టు ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడే ఉంటే ఏముంటుంది వాళ్ళకి సృహ? ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ తెలుగుదేశం లీడర్లు పోతే ఎంత కాదా తెలిసినవాడు కదా, అన్న ఏందని వెళ్ళిపొడుస్తారు. కానీ సృహలో లేని అనుకో ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటిపైన దాడిని మనం వ్యతిరేకిస్తాం. ఫిజికల్ అటాక్ ఎవరు కరెక్ట్ కాదు. బట్ ఆయన వేమిరెడ్డి ప్రశాంత్ గారి మీద చేసిన దాడి మాటలను వ్యతిరేకిస్తాం, ఆయన మీద కేసు పెట్టడానికి కూడా సమర్థిస్తాం. బట్ అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో, దాడి విషయంలో వాళ్ళందరి మీద కేసు పెట్టాలి, లేకపోతే ఇది పరిణామకరంగా మారిపోతే ఇబ్బంది. అందువల్ల ప్రసన్న కుమార్ రెడ్డి ఆడు ఉండుంటే, ఈ సోహలో లేని పోయి ఉంటే, ఇది ప్రమాదం జరుగుంటే ఆయనకి ఏమై ఉండాలి? ఇది మంచిది కాదు. గన్మెన్ కూడా ఉండడు, ఎందుకంటే ఆయనకి మాజీ ఎమ్మెల్యే అయిపోయినాడు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యాఖ్యలు కరెక్టే, కాబట్టి కేసుగా చూడాలి, రక్షణగా ఉండాలి. ఆ పద్ధతిలో బైపర్కేషన్ చేసుకోకపోతే ఇబ్బంది వస్తుంది. మిగతా అన్ని విషయాలు ఆయన వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి స్పందించుంటాడు. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రోగ్రామ్ యొక్క పేర్లు చాలా అట్రాక్టివ్ గా ఉంటూ ఉంటాయి. ఆ నేమ్ సక్సెస్ అయింది అంటే మొత్తం ఆ టూర్ అంతా సక్సెస్ అయినట్టుగానే మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు పిఎస్సి సమావేశంలో కూడా సమర భేరి అనే పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమవుతున్నారు. వచ్చిన వార్త ఏం చెప్తారు? ఖచ్చితంగా అరెస్టులు, కేసులు, ఇట్లాంటి గొడవలు, అరెస్ట్ చేయబోతారేమో అన్న ఆరోపణలకి విరుగుడు సమరమే. ఎవరి మీద సమరం? ప్రభుత్వం మీద సమరం. ఎవరి కోసం సమరం? ప్రజల కోసం సమరం. ఇది పర్ఫెక్ట్లీ రైట్ కరెక్ట్. ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు
మద్యం కేసు, జగన్ గారు అరెస్టు, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకునేసినాడు వాళ్ళు, అదేమి లేదని వీళ్ళు. జనంకి అర్థం కాదు ఇది. ఇద్దరు ఎంజాయ్ చేస్తారు, ఏదో తిట్టుకుంటున్నారులే అనుకుంటారు. అదే జనం సమస్యలు, అది ఫీజు రీయింబర్స్మెంట్ అన్నావా, రైతు సమస్య అన్నావా, మిర్చి సమస్య అన్నావా, ఏదైనా సరే వారి పేరుతో సమరం నిర్వహిస్తే ప్రభుత్వానికి ప్రజలు ఏమనుకుంటారు, మా కోసం పోట్లాడుతున్నారు. ఆ క్రమంలో కేసులు పెట్టినా ఇంకోటి జరిగినా మా కోసం అరెస్ట్ అయినా అనుకుంటారు. రెండోది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రజల సమస్యల మీద ప్రభుత్వం మీద సమరం చేయడం ద్వారా సమాజానికి మంచిది, రాజకీయంగా వీళ్ళకి మంచిది. ప్రభుత్వం ఏదైతే ప్రతిపక్షంగా వీళ్ళపైన అటాక్ చేస్తుందో దానికి ఇరుగుడు కూడా ఇదే. కాబట్టి ఈ ప్రభుత్వం మీద సమరమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న రైట్ మార్గం. బహుశా ఆ మార్గాన్ని వాళ్ళు ఎంచుకునే అవకాశం ఉంటుంది.